హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్మైలీ సుధాకర్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే తెలంగాణ తిరుపతి తర్వాత అంతకు మించిన దేవాలయం ఒకటి ఉందని మీకు తెలుసా? ఫస్ట్ టైం ఇండియాలోనే రెండు గుళ్ళు మాత్రమే ఉన్నాయి. కోనేరు సరస్సులో ఉన్నటువంటి ఆ నారాయణుడి యొక్క విగ్రహం 24 గంటలు కూడా వాటర్లోనే ఉంటుంది. అది మన ఇండియాలో ఉన్న ఇది రెండవ గుడి అని మనం చెప్పుకోవచ్చు. అండ్ 120 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం, దానితో పాటుగా దాదాపుగా 1000 కేజీల పైన ఉన్నటువంటి ఒక గంట స్తంభం. అసలు ఆ గంటని కనుక మూడు సార్లు కనుక కొట్టి మనస్ఫూర్తిగా కనుక మీరు ఏదైనా కోరిక కోరుకుంటే మీ కోరికలన్నీ కూడా ఇలాగే నెరవేరిపోతాయి. అసలు ఆ టెంపుల్ ఎక్కడుంది, దాని విశేషాలు ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈరోజు అనేది ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, సేమ్ మన అలిపిరి మెట్ల మార్గం మీద కనుక ఎలాగైతే తిరుపతిలో మనం నడుచుకుంటూ వెళ్తామో, శ్రీవారిని దర్శించుకోవడానికి కూడా మనం దాదాపుగా కొన్ని వందల మెట్లు పైకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు కొలంలో పడుకొని ఉన్న అద్భుతమైన సుదర్శనమైన మనోహరమైన రూపం. ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే 24 గంటలు ఆ వాటర్లోనే శ్రీమన్నారాయణుడు పడుకొని ఉంటాడు. ఇది మన దేశంలోనే అటువంటి దేవాలయం అనేది ఇది రెండవ దేవాలయం అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మీరు వీడియోలో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. జనరల్గా ఏంటంటే ఇక్కడ ఓన్లీ మనకి గుడి యొక్క అట్మాస్ఫియర్ కానీ గుడి యొక్క వాతావరణం ఇదంతా కూడా చాలా చక్కగా సహజ సిద్ధమైన వాతావరణంలో చాలా ఆహ్లాదకరంగా. ఇక్కడ నాగపడిగల ఆదిశేష వాహనంపై ఆ శ్రీవారి యొక్క దృశ్యాన్ని ఇక్కడ మన వీడియోలో చూడవచ్చు. ఇక్కడ ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వీకెండ్లో వస్తే ఇక్కడ చాలా చక్కటి ప్రదేశాలు ఇవన్నీ కూడా ఈ టెంపుల్లో ఉంటాయి. ఇక్కడ ఈ కొలను యొక్క స్పెషాలిటీ ఏంటంటే 24 గంటలు కూడా ఈ కొలంలోనే శ్రీమన్నారాయణుడు కొలువుతీరి ఉంటారు. ఇది ప్రపంచంలోనే అన్నిటి కంటే కూడా ఇది ఒక రెండవ దేవాలయం అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ స్పెషాలిటీ ఉండటం వల్ల ఏంటంటే ప్రతిరోజు కూడా స్వామివారి దర్శనానికి దాదాపుగా 50,000 నుంచి 1,00,000 మంది వరకు భక్తులు వస్తూనే ఉంటారు. ఇటువంటి గుడి అనేది చాలా రేర్గా ఉంటుంది. ప్లస్ ఈ గుడిలోనే మనకి 120 అడుగుల ఎత్తైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఈ రూపాన్ని ఏంటంటే మనం జలనారాయణుడిగా ఇక్కడ భక్తులు పూజలు చేస్తూ ఉంటారు స్వామివారికి. ఇక్కడ మీరు చూడొచ్చు, స్వామివారి గర్భగుడి లోపలటువంటి ఈ యొక్క అద్భుతమైన ప్రవేశం. ఈ స్వామివారి యొక్క గుడి లోపల వాతావరణం అనేది ఎలా ఉంటుంది, భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఇవన్నీ కూడా ఎండవేడికి తట్టుకునేటట్టుగా కింద కార్పెట్స్ అది వేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ప్లస్ ఇక్కడ గుడి లోపల ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి. స్వామివారిని దర్శించుకోవడానికైతే ఆల్మోస్ట్ ఒక గంట నుంచి 3 గంటల సమయం వరకు పెరుగుతుంది. ప్లస్ మేము వెళ్ళింది ఏంటంటే శనివారం కాబట్టి భక్తుల రద్దీ అనేది విపరీతంగా ఉండటం వల్ల స్వామివారి దర్శనానికి ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ సమయం అనేది పట్టింది. ఇక్కడ ఉన్న మరొక స్పెషాలిటీ ఏంటంటే ఏకశిల మీదే ఈ స్వామివారి యొక్క రాజగోపురాలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కొలువుతీరి ఉన్నాయి. దాదాపుగా ఈ గుడిని నిర్మించడానికే ఒక 6 నుంచి 8 సంవత్సరాల సమయం అనేది మనకు పట్టింది. సో ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు, ఈ భక్తులందరూ కూడా ఇక్కడ ఎందుకు క్యూ కట్టారంటే ఇక్కడ గంట స్తంభం. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకి భారతదేశంలోనే అతిపెద్ద గంట. దాదాపుగా 1000 కేజీల పైన వేటినటువంటి ఈ గంటని ఏంటంటే గంట స్తంభం అంటారు. మనస్ఫూర్తిగా మీకు ఏదైనా కోరికలు ఉంటే కోరుకొని 3 సార్లు కనుక ఆ గంటని ఎవరైతే కొడతారో ఆ కోరికలన్నీ కూడా మనకి తప్పనిసరిగా నెరవేరుతాయి అని చెప్పి ఇక్కడ భక్తుల విశ్వాసం. సో దానివల్ల అంటే ఈ గంట స్తంభానికి కూడా విపరీతమైనటువంటి క్రేజ్ ఉండటం వల్ల భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ కూడా ఏంటంటే స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఈ క్యూ పద్ధతిలో వచ్చి భక్తులు మనసులో కోరికను కోరుకొని 3 సార్లు ఆ గంటను కొడుతూ ఉంటారు. ఆ గంట శబ్దానికి మనలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా పోయి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియోలో 120 అడుగుల ఎత్తైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇక్కడ మనకి గుడి లోపల ప్రతిష్ఠించడం జరిగింది. చాలా గంభీరమైన రూపంలో హనుమంతుల వారు ఇక్కడ మనకి
దర్శనమిస్తూ భక్తులకు కన్నుల పండుగగా ఉంటుంది సర్వాంగ సుందరమైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క రూపం. ఇక్కడ మీరు వీడియోలో కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దానితో పాటుగా ఇక్కడ గుడిలోనే ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటుగా ఏంటంటే మనకి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి వారి విగ్రహం ఇవన్నీ కూడా ఏంటంటే సతీ సమేతంగా ఇక్కడ కొలివి తీరి ఉన్నాయి. ఇది వచ్చేసి ఏంటంటే మనకి గుడి లోపల ఆంజనేయ స్వామి గుడి ముందున్న ఓపెన్ ప్లేస్ భాగం. ఇక్కడ ఏంటంటే మనకి ఫ్యామిలీస్తో వచ్చే వాళ్ళకి ఇది ఒక చక్కటి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ భక్తితో పాటుగా ఇక్కడ రకరకాల ఫోటోషూట్స్ ఇవన్నీ కూడా తీయటానికి కూడా ఈ ప్రాంతం అనేది చాలా అనుకూలంగా, చాలా ప్రశాంతంగా, చక్కటి వాతావరణం మధ్య సహజ సిద్ధంగా ఈ వాతావరణం అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత సెల్ఫీలు తీసుకోవడానికి కానీ ఫొటోస్ తీసుకోవడానికి కానీ ఇది సహజ సిద్ధమైన మనోహర రూపం అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియోలో ఇది స్వామివారి యొక్క రథం. ఇక్కడ నుంచి మనకి గుడి అనేది ఎంట్రన్స్ ఈ స్వామివారి రథంతో మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ పైన కనపడుతుందిగా అది స్వామివారి గుడికి పైకి వెళ్ళే మార్గం. ఒకవేళ ముసలివాళ్ళు కనుక పెద్దవాళ్ళు కనుక పైకి వెళ్ళలేరు అనుకుంటే వాళ్ళకి ఇక్కడ ట్రావెల్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఉంది. సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇది స్వామివారి అన్నదాన సత్రం. భక్తులందరికీ కూడా నిత్య అన్నదానం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ భక్తులందరూ కూడా హ్యాపీగా మీరు ఇక్కడ అన్నదానం కూడా చేసుకునే ఫెసిలిటీ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైనా నడవలేని వాళ్ళకి ఏంటంటే స్పెషల్గా ఏంటంటే మనకి వీల్ చైర్ వెహికల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ మెట్ల మార్గం ద్వారానే స్వామివారిని దర్శించుకొని మళ్ళీ కిందకి కూడా ఇదే మెట్ల మార్గం ద్వారా మనం కిందకి అనేది వెళ్ళాలి. ఇక్కడ సేమ్ టు సేమ్ మనకి అలిపిరి మెట్ల దగ్గర శ్రీవారి పాదాలు ఎలాగైతే ఉంటాయో ఈ మెట్ల మార్గం మనకి ముందులోనే ఇక్కడ ఏంటంటే మనకి శ్రీవారి పాదాలు ఇవన్నీ కూడా దర్శనమించటం వల్ల సేమ్ ఇది తిరుపతిని పోలి ఉన్న దేవాలయం కాబట్టి దీన్ని తెలంగాణ తిరుపతి అని మనం కోరుకుంటూ ఉంటాం. ప్లస్ ఇంత పెద్ద దేవాలయం అనేది ఇది తిరుపతి తర్వాత రెండో దేవాలయం. ఎక్కడా కూడా ఇటువంటి దేవాలయం అనేది లేదు. ఇవి దాదాపుగా ఈ మెట్లు కూడా దాదాపుగా ఒక 100కు పైగా మెట్లు అయితే ఉంటాయి. దాదాపు ఈ మెట్లు ఎక్కడానికి మీకు ఒక పావు గంట నుంచి ఒక హాఫ్ అన్ అవర్ మధ్య టైం అయితే మీకు పట్టొచ్చు. మీరు కనుక ఎవరైనా సాటర్డే విజిట్ చేయాలి అనుకుంటే స్వర్ణగిరి టెంపుల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది దాదాపుగా మనకి ఇది భువనగిరి వెళ్ళే రూట్లో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి టెంపుల్కి ఇది మనకి దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్ అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియో ఎలా ఉందో కింద మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కనుక ఈ టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్ ఎక్స్పీరియన్స్ ఉందో కూడా మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ. ఈ గుడికి వెళ్ళి రావటం అంటే పునర్జన్మ ఎత్తినట్లే.